హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ బ్లాగ్ వరకు చాలా హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అంతా చూపించాం కదా. ఇంకా ఆంటీకి సర్జరీ టైం వచ్చేసింది ఇప్పుడు. అంటే మేము తిరుపతి నుండి చెన్నైకి వెళ్తున్నాం. సో చెన్నైలో ఆంటీకి సర్జరీ అపోలో హాస్పిటల్లో డిబిఎస్ సర్జరీ చేపిస్తున్నాము. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. బ్లాగ్ చూస్తూ ఉండండి, క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఎందుకు చేపిస్తున్నాం ఏంటి అని షేర్ చేసుకుంటాను. మనం మాట్లాడుతూ ఉందాం హ్యాపీ అమ్మతో ఇంకా ఓకేనా. రెడీ మాట వింటా ఉండు, గుడ్గా ఉంటుంది. నీకేం కావాలి? ఏం కావాలి? కిండర్ జాయ్ టాయ్స్ ఏడొక ఇట్లా తిరుగు జడ్డా అప్పుడు తీసుకుంటా ఉండు, మంచిగా వచ్చేస్తా. ఇంకా టెడ్డీని యాపీని ఇక్కడ మోహన వాళ్ళ దగ్గర వదిలేసి నేను సుదర్శన్ కుమార్ ఆంటీ ఢిల్లీ మేము వెళ్తున్నాము చెన్నైకి. బ్రష్ చేపించేసేదా? బ్రష్ చేసేసుకో, మరి కిందకి వెళ్ళిపోదాము. పిన్ని ఉంటుందా ఆడుతాం. పిన్ని హెయిర్ స్టైల్ పాడైపోతుంది, బజ్జు ఉంటున్నావు మళ్ళీ చుట్టి హెయిర్ పాడైపోతుంది. పాపం హ్యాపీ అయితే దిగులు పెట్టుకుంది. వెళ్ళొద్దమ్మా అని ఏడుస్తూనే ఉంది. బబ్బా వెళ్తున్నాడు కదమ్మా, నువ్వు వెళ్ళొద్దమ్మా అంటా ఉంది. టెడ్డీ కూడా లోపల పాపం లోపలే కాదు బయట కూడా చెప్పింది, నువ్వు వెళ్ళకాశక్క అంటానే ఉండింది. ఇంకా అక్కడ 5 to 6 days ఉంటాము. సో అందుకే బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను, డ్రెస్సెస్ అవన్నీ పెట్టుకున్నాను. ఏంటో ఇలా నాకు ఇయర్లీ వన్స్ వస్తుందో ఏమో తెలీదు. లాస్ట్ ఇయర్ సేమ్ టైం డాడీకి బాగాలేదనేసి నేను సుదర్శన్ పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాము. ఇంకా ఇప్పుడేమంటే ఆంటీకి సర్జరీ టైం సేమ్ టైం వచ్చింది, సేమ్ డే ఇట్లా ఈ మంత్ ఇట్లా. ఇంకా మళ్ళీ పిల్లల్ని వదిలేసి వెళ్ళాల్సి వస్తూ ఉంది. టెడ్డీ అంటే ఉండిపోతుంది ఎలాగైనా, పెద్దదయింది. ఇంకా హ్యాపీ ఏమంటే మనసులోనే పెట్టుకుంటుందన్నమాట, బయట చెప్పదు. బయట మామూలుగా బాగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ లోపల మనసులో పెట్టుకుంటుంది, దిగులు పడుతుంది. అది నాకు ఎక్స్పీరియన్స్ అయ్యాను లాస్ట్ ఇయర్. సో ఈసారి ఏమంటే నాకు ఇంకా దిగులుగా ఉంది, అయ్యో హ్యాపీ ఎలా ఉంటుందో ఏంటో అనేసి. అంటే పైనే పడుకోబెట్టుకుంటాను కదా, చేయి పట్టుకుంటుంది, ఏదేదో చేస్తూ ఉంటుంది. చిన్నది కదా హ్యాపీ. సో అట్లా కొంచెం నాకు కూడా చాలా దిగులుగా ఉండింది. ఇలాంటప్పుడు అనిపిస్తుంది ఎంతైనా అమ్మ కదా, తల్లికే తెలుస్తుంది పెయిన్ పిల్లలవి అనేసి. 1 or 2 days అయితే పర్వాలేదు, ఆల్మోస్ట్ 1 week కదా, అందుకే అలా. వీడియో తీస్తున్నాను, ఆవలిచ్చిపోయాడా ఆవలిచ్చిపోయారా రూపీ అంటే ఆపేశాడు పాపం. ఇంకా ఆంటీ కోసం ఒక బ్యాగ్, సుదర్శన్కి కుమార్కి ఒక బ్యాగ్ అన్ని ప్యాక్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా ఆంటీకి ఏమంటే ఇది ఎమర్జెన్సీ, ఇప్పుడే చేపించేసుకోవాలి అని అంత ఏం లేదు సర్జరీ. కాకపోతే ఇది కరెక్ట్ టైం అంట ఆంటీకి. సో ఆంటీకి ఇప్పుడు ఈ ఏజ్లో చేపిస్తే కరెక్ట్గా అది వర్క్ అవుతుంది ఆ సర్జరీ అనేది డాక్టర్ చెప్పారు. ఈ సర్జరీ చేసే ముందు ఒక 5 to 6 times ఏమో చెన్నైకి వెళ్ళాము. చాలా టెస్టులు చేస్తారు, మెమరీ టెస్ట్ అని, సైకియాట్రిస్ట్ది, ఇంకా కొన్ని స్కానింగ్లు, సో అవన్నీ చేస్తారు. సో వాటి అన్నిట్లో ఆంటీ పర్ఫెక్ట్గా నార్మల్ వచ్చాయి రిపోర్ట్స్ అన్నీ. సో దాని తర్వాతే ఆంటీ ఈ సర్జరీకి కరెక్ట్ పర్సన్ అనేసి వాళ్ళు ఫిక్స్ చేసుకొని తర్వాత ఓకే చేపించేసుకోండి ఇదే టైం అని చెప్పారు. ఇంకా కొన్ని డేస్ తర్వాత ఆలోచించుదాము ఆ సర్జరీ గురించి అనుకుంటే ఏమంటే ఏజ్ కొంచెం ఎక్కువ అవుతుంది, మెమరీ పవర్ ఏమంటే కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ మెమరీ పవర్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ సర్జరీకి. ఇది బ్రెయిన్ సర్జరీ. సో ఆంటీకి సర్జరీ చేసేటప్పుడు ఏమంటే ఆంటీ మేల్కొనే ఉండాలి. సో డాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళు సర్జరీ ఇది చేస్తూ ఉంటారు. ఇంకా ఈ సర్జరీ ఏమంటే 1 day చేస్తారు, మార్నింగ్ 7:30 నుండి నైట్ వరకు. కరెక్ట్ టైం ఏమంటే 5 hours, మెయిన్ సర్జరీ 5 hours చేస్తారు. చాలా చిన్న సర్జరీ అంట, కాకపోతే టైం మాత్రం చాలా తీసుకుంటారు.
సో ఆ సర్జరీ ప్రాసెస్ చేసుకోవడం చాలా టైం పడుతుందంట. ఇంకా ఆంటీయే మిరపకాయ కూర చేసుకున్నారు. ఇంకా బాక్స్లో పెట్టిమంటే మోహన కలుపుతా ఉంది అన్నంలో. అమ్మా అమ్మే చిట్టుపాప అమ్ముకుంటున్నా అనుకుంటున్నా ఇంకా ఇక్కడ టెడ్డీ రూబీ చూసారా, బాక్స్ని వాష్ చేసుకొచ్చారు. దాన్ని బాగా తుడిచేసి దాంట్లో పెడుతున్నారు. మీకు చాలాసార్లు చెప్పుంటాను కదా, ఆంటీకి బయట ఫుడ్ ఎక్కడ తినరు. హోటల్లో తిన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంట్లో వేరే వాళ్ళు ఎవరైనా చేసినా ఆంటీ తినరు. అలాంటిది హోటల్స్లో అస్సలు నచ్చదు, తినరు. అందుకే మిరపకాయ కూర చేసేసుకున్నారు. ఇంకా అది 2 బాక్సెస్లో పెట్టించేయమని చెప్తే ఇంకా ఈ క్యారేజ్లో పెట్టేసి ఇంకా ఎక్స్ట్రాగా కొద్దిగా మిరపకాయ కూర పెట్టేస్తూ ఉంది మోహన. ఏమంటే ఆంటీ తినే టైంకి కొంచెం ఎండిపోయినట్టు అలా ఉందనుకోండి, ఆ కర్రీతో మళ్ళీ కలుపుకొని తినచ్చు కదా. సో అలా ఇంకా మా అత్త ఏమంటే అన్నము, మిరపకాయ కూర, ఇంట్లో అందరి కోసం ఇడ్లీ అన్నీ చేసి బయలుదేరుతున్నారు. బాబా ఢిల్లీ వచ్చేసాడా? నేను వచ్చే కొద్దిగా వస్తాను. ఇంకా మేము అందరం రెడీ అయిపోయాము, ఢిల్లీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఉంటాయి కదా ముహూర్తం చూసుకొని కరెక్ట్గా రాహుకాలం అలా లేకుండా చూసుకొని బయలుదేరుదాం అనేసి ఇంకా అప్పుడు వరకు కొంచెం వెయిట్ చేసాము. 7:30 లోపల బయలుదేరిపోవాలి అనేసి. ఢిల్లీ ఏమంటే ఇంకా రాలేదు, మేము స్టార్ట్ అయిపోతున్నాము. ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిపోవడం ఇంపార్టెంట్ కదా ఆ టైం లోపల. సో అక్కడ కొంచెం దూరంలో వచ్చి ఎక్కుతారులే అనేసి బయలుదేరిపోతున్నాము. రూబీ అవ్వకు బాయ్ చెప్పు. ఓ అప్పు అవ్వ దగ్గరికి. హ్యాపీ బాయ్ అంట వాడు చూడు. రూబీ ఏయ్ వెళ్ళి అవ్వ దగ్గరికి వెళ్ళు. వాడు చెప్పు. హ్యాపీ బాయ్ నాన్న. బాయ్. నేను ఫ్రైడే వచ్చేస్తానా. బాయ్ బాయ్ డాడా. ఫ్రైడే వచ్చేస్తాను. తాత ఒరే బాయ్ రా ఫిజు బాయ్. హ్యాపీ ఫ్రైడే వచ్చేస్తాను లేనా. చూడు పెయింటింగ్ చేసుకుంటున్నా. ఫిజు రా బాబా బయలుదేరేద్దాము. ఇటు వస్తావా? టయానికి ఆయన అన్నానికి వచ్చేలా పీల్చి అందన్నం పెట్టండి. మా ఆయన అన్ని పీల్చి పెట్టండి అమ్మ. టయానికి రాడు, అన్నానికి రాడు. మళ్ళా వస్తాను 10 రూపాయలు వాడికమ్మా అప్పు తీసుకుంటూ కుమ్మని అయిపోతాయి. ఎవరండి? చిన్నాడా అప్పు తీసుకో. అప్పు 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 తీసుకో. ఏడకుండా పోయి అప్పు తీసుకో. బాయ్. మళ్ళీ అప్పులు తెస్తాను. చూసుకో. బాయ్ నాన్న బాయ్. అబ్బబ్బబ్బా, దేవుడు ఎందుకు ఇలాంటివన్నీ ఇస్తాడో అర్థం కాదు. మొన్నటి వరకు హ్యాపీగా చూసాము, హ్యాపీగా ఉన్నాము. ఇంకా ఇప్పుడేమంటే చాలా 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 బాధపడతా వెళ్తున్నాము. పిల్లలందరినీ వదిలేసి వాళ్ళు చూసారు కదా ఎట్లా ఏడుస్తున్నారు పాపం. ఏంటో ఇలాంటివి అదే అంటారు కదా, దేవుడు ఎప్పుడు సంతోషంగా పెట్టాడు. సంతోషంగా ఎంత పెడతాడో అట్లా ఏడిపిస్తాడు కూడా, దానికి డబల్గా ఏడిపిస్తాడు చెప్పాలంటే.
ఇంకా నాకు ఈ సీజన్లో పొద్దున్నే లేస్తే కొంచెం కోల్డ్గా ఉన్నట్టు ఉంటుంది. అది కాక నేను కూడా హ్యాపీతో ఏడ్చాను. ఏడవడంలో కోల్డ్ అట్లానే ఉందన్నమాట. ఇంకా ఆంటీ సర్జరీ చేసుకోబోతున్నారు. ఆంటీ పక్కన కూర్చుంటూ స్నీజ్ చేసుకుంటూ ఉంటే బాగుండదు అనేసి ఇంకా సుదర్శన్కి మిడిల్లో పెట్టి ఇంకా నేను అటు సైడ్ కూర్చున్నాను. ఇంకా మేము కరెక్ట్గా చెన్నైలో ఫ్లడ్స్ అనేసి చాలా భయంకరమైన వర్షాలు ఉన్నాయి తిరుపతిలో, చెన్నై సైడ్ అంతా అనేసి చెప్పారే. ఆ టైంలో చెన్నైకి బయలుదేరాము. ఇంకా నేను వాటర్ చూపించానే, బ్రిడ్జ్ చూపించానే, అప్పుడు ఈ వర్షాలకి అసలు అవేనే లేదు, ఇప్పుడు కట్ అయిపోయింది అంతా అక్కడ అని కూడా చెప్పారు తర్వాత. అంటే మేము ఆ టైంలో హాస్పిటల్లో ఉన్నాము. అందుకే అంత పెద్ద వర్షాలు వస్తుంటే నాకు మీరందరూ ఎంత మెసేజెస్ పెట్టారో కదా, వాట్సాప్లో, ఇన్స్టాలో, యూట్యూబ్ నా వీడియోస్ కింద కామెంట్స్, అంటే నా ఓల్డ్ వీడియోస్లో అంతా. సో అప్పుడు నేను అసలు రిప్లైస్ ఇవ్వలేకపోయాను. ఇంకా ఆంటీని చూసుకుంటూ అక్కడ బిజీగా ఉన్నాను హాస్పిటల్లో. దాని తర్వాత ఏమంటే నేను తిరుపతిలో కూడా లేను, నాకు తెలియదు అట్లా అక్కడ ఎట్లా ఉంది ఏంటి అనేసి. మోహన వాళ్ళకి కనుక్కోవడము, లేదా నేను స్టేటస్లో చూసుకోవడము, లేదా యూట్యూబ్లో నేను కూడా వీడియోస్ చూసుకోవడం న్యూస్వి. సో అట్లా జరిగింది. ఇంక ఇలా కాదు, అందరు టెన్షన్ పడుతున్నారు, ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి అని నేను కమ్యూనిటీలో అప్పుడు ఒక పోస్ట్ పెట్టాను. ఇంకా ఆ రోజు నేను ఒక పిక్ పెట్టాను కదా కమ్యూనిటీ ట్యాబ్లో. సో ఆ పిక్ ఏమంటే ఈ వ్లాగ్లో తీసుకున్న పిక్ అనమాట. బట్ అప్పటికి సర్జరీ అవ్వలేదు ఆ పిక్లో. బట్ సర్జరీ అయిపోయినాక నేను ఆ పోస్ట్ పెట్టాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, సో ఇంకా PS4 ఆ హోటల్ దగ్గర ఆపారు. ఇంకా ఆంటీ ఏమంటే ఆంటీ ఆల్రెడీ ఎక్కడో ఆగి తినేసారనమాట. మిరపకాయ కూర అన్నం ఉంది కదా, సో అన్నం తినేసారు. నేను తినేసాను కదా, మీరు వెళ్ళి తినేసి వచ్చేసేయండి, నేను కార్లోనే ఉంటాను అని చెప్పేసి ఉన్నారు. సో ఇంకా ఈ లోపల మేము తిందామనేసి ఇంకా హోటల్లోకి వచ్చాము. ఇంకా ఆంటీకి ఏమంటే పార్కిన్సన్స్ డిసీజ్ ఒక 10 years నుండి సఫర్ అవుతూ ఉన్నారు. సో 10 years నుండి సఫర్ అవుతూ ఉంటే ఇంకా నార్మల్గా స్విమ్స్లో తిరుపతిలో చూపిస్తూ ఉన్నారు ఎంగమ్మ డాక్టర్ దగ్గర. తను చాలా బాగా చేశారు, చాలా బాగా ఏమంటారు ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటే తగ్గిపోతా అలా వచ్చడం బాగుండింది. దాని తర్వాత విరూపాక్షిపురంకి వెళ్ళారు. అక్కడ మందు తీసుకుంటే బాగుంటుందంటమ్మా, నరాలు జబ్బులు ఏమైనా ఉంటే అక్కడ బాగా చూస్తారంట అని చెప్పి అక్కడ ఆ మెడిసిన్ తీసుకుంటూ అలా ఉన్నారు. బాగున్నారంతా నార్మల్గా. మళ్ళీ ఏమంటే ఇంకా ఈ కోవిడ్ అనేసి స్విమ్స్ హాస్పిటల్లో డాక్టర్ గారు రాకపోవడం సంథింగ్ జరిగింది. ఇంకా ఆంటీకి చూపిస్తూ ఉండాలి కదా. సో అలా జనార్దన్ అంకుల్ చెన్నైకి వెళ్తూ అక్కడ తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు అపోలోలో, అక్కడ చూస్తారంట ఈ డిసీజ్కి, అక్కడ చూపించుకుందాం అక్క అని చెప్పేసి జనార్దన్ అంకుల్ తీసుకొని వెళ్ళారనమాట ఆంటీని. సో ఇంకా అక్కడే చూపిస్తూ ఉన్నారు ఒక 3-4 months నుండి. ఇంకా ఆంటీకి ఎక్కువ అయిపోయింది సడన్గా. సో సడన్గా అంటే ఇంకా ఈ స్టేజ్ వస్తుంది అనేసి మాకు ముందే తెలుసు. అప్పుడు సుదర్శన్ ఏమంటే అమ్మకి ఎక్కువగా అయిపోతుంది బుజ్జు, ఇలా ఉంటుంది, ఇప్పుడంటే బెటర్గా ఉన్నారు, కాకపోతే రాను రోజుల్లో ఇలా ఉంటుంది అనేసి నాకు వీడియోస్ చూపించడము. కానీ ఆంటీకి DBS సర్జరీ చేయించాలి ఎప్పటికైనా. ఆ సర్జరీ ఇండియాలో లేదు, యూఎస్లో ఉంది, ఎలా చేయాలో ఏంటో అట్లా అనేసి అనుకుంటూ అలా ఉన్నాడనమాట. కాకపోతే మాకు ఈ చెన్నైకి అపోలో హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు కదా, సో అక్కడ డాక్టర్ విజయ్ శంకర్ గారు ఉన్నారు. సో ఆ డాక్టర్ వల్ల మాకు DBS సర్జరీ ఇక్కడ చెన్నై అపోలోలో చేస్తున్నాము, చాలా సక్సెస్ఫుల్ అయ్యాయి అన్నీ అనేసి వాళ్ళు చెప్పారనమాట. 2% జస్ట్ సక్సెస్ అవ్వదేమో అంతే, కానీ 98% సక్సెస్ అవుతుంది ఈ సర్జరీ. అది చేసుకోవడం వలన సిండోపా ట్యాబ్లెట్ ఒకటి ఉంటుంది, అదేమంటే అది తీసుకోవడం వల్ల ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఏమంటే ఇలా ఏమంటారు ఊగిపోవడం, అంటే బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండదన్నమాట. డిస్కనేషియా అంటారు. సో ఈ డిసీజ్ ఆ లాంగ్వేజ్లో చెప్పాలంటే డిస్కనేషియా అంటారు, బాగా ఊగిపోవడం అలా ఉంటారు. సో ఈ సిండోపా ట్యాబ్లెట్ అట్లాంటివి ఇంకా చాలా ఉంటాయి ట్యాబ్లెట్స్ యూజ్ చేసేటివి. సో అవి తీసుకోవడం వల్ల ఏమంటే తగ్గుతూ ఉండడం, కంట్రోల్లో కొంచెం అవుతారు. కాకపోతే ఆ సిండోపా ట్యాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. లైక్ లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటూ అట్లా ఫ్యూచర్లో రావడం. సో అట్లా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఈ సిండోపా డోస్ తగ్గించుకోవడానికి మనకి DBS సర్జరీ చేస్తారు. సో ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉండాలి, కాకపోతే డోసేజ్ ఏమంటే చాలా వరకు తగ్గిస్తారు. 50% ఆల్మోస్ట్ 50% తగ్గిస్తారు. అంటే వెంటనే తగ్గించరు, కొంచెం చూసుకుంటూ తగ్గిస్తారనమాట సర్జరీ అయిపోయిన తర్వాత. అంటే బ్రెయిన్లో 2 needles లాగా పెడతారు, అదొక మిషన్ పెడతారు మనకి. సో మనం బయట నుండి కంట్రోల్ చేయొచ్చు. సో ఒక రిమోట్ ఉంటుంది, అది మీకు క్లియర్గా మళ్ళీ చెప్తాను ఎలా ఏంటి అనేది.
ఇంకా చెన్నైకి వచ్చేసేసరికి క్లౌడ్స్ చూసారా ఎలా ఉందో, పెద్ద వర్షం ఇంకొంతసేపట్లో పడుతుంది అన్నట్టుగా ఉంది. అక్కడి వరకు అంత అనిపించలేదు. చెన్నైలో వరదలు వర్షాలు పెద్ద పెద్దవి అనేసి అన్నారు. ఇదేనేమో పెద్ద వర్షం పడేలాగే ఉంది, స్టార్ట్ అవుతుంది ఇంకా అన్నట్టుగా ఉండింది. ఇంకా మేము ఆ రోజు మార్నింగే బయలుదేరేసి 12 కల్లా రీచ్ అయిపోవాలి హాస్పిటల్కి అని వచ్చాము. ఎందుకంటే ఆ రోజు ఎంఆర్ఐ స్కానింగ్ తీపించుకోవాలి ఆంటీ. అది నార్మల్ ఎంఆర్ఐ స్కానింగ్ కాదు, చాలా టైం పడుతుందంట. ఇంకా ట్యాబ్లెట్స్ కూడా వేసుకోకుండా, కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, కొన్ని వేసుకోకుండా తీసుకురమ్మని చెప్పారు ఆంటీని. అంటే ఆంటీ సిండోపా ఇవి సరిగా ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు స్టక్ అయిపోవడము, కదలలేరనమాట, అసలు అడుగు మార్చుకోలేరు, ఎవరైనా పట్టుకొనే నడిపించుకోవాలి, చాలా కష్టపడతారు ఆ టైంలో. ఇంకా అలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోకుండా రమ్మని చెప్పారు. సో చాలా కష్టంగా పాపం ఉన్నారు ఆంటీ ఆ టైంలో. ఇంకా ఎంఆర్ఐ స్కానింగ్ కోసం వెళ్తున్నాము. చాలా టైం పడుతుంది, అంటే 1కి స్టార్ట్ చేశారనుకోండి, ఈవినింగ్ 6 వరకు పడుతుంది అని చెప్పారు డాక్టర్స్. ఇంకా ఎంఆర్ఐ స్కానింగ్ అంటే ఆంటీకి ఎంత భయం అంటే అంత భయం. చాలా పెద్ద సౌండ్స్ వస్తూ ఉంటాయమ్మా, నా వల్ల కాదు, అక్కడికి వెళ్ళనంటే వెళ్ళను అని చెప్పేవారు. ఇంత ముందు కూడా చేస్తున్నారు, అంటే ఈ సర్జరీకి ముందు కూడా చేస్తున్నారు, కానీ మళ్ళీ సర్జరీ ఇంకా మళ్ళీ ఆ రోజు కూడా చేస్తారు అని చెప్పారు. ఇంకా ఈ ఎంఆర్ఐ స్కానింగ్ తీపించుకోవాలి అంటే ఇంకా అడ్మిషన్ ఉండాలి అన్నారు. సో అందుకే అడ్మిషన్ కోసం ఇక్కడికి వచ్చాము. ఇంకా ఈ హాస్పిటల్లో ఎలా అంటే అడ్మిషన్ ఈవినింగ్ 7:30కే ఇస్తారంట. మార్నింగ్ వచ్చినా ఆఫ్టర్నూన్ వచ్చినా, అప్పుడే వెకేట్ చేస్తారేమో తెలీదు, ఈవినింగ్ 7:30కి ఇస్తాము అని చెప్పారు. ఇంకా నేను కమ్యూనిటీలో మీకు పోస్ట్ పెట్టానే, ఆ పిక్ ఏమంటే ఇక్కడ తీసుకుందే, నేను ఆంటీ సెల్ఫీ తీసుకున్నాము. ఆంటీ మీరు చైన్ వేసుకొని రావచ్చు కదా, చైన్ లేకపోతే బోసుగా ఉంది, బాగాలేదు అని చెప్పాను. ఇంకా అప్పటికప్పుడు పర్స్లో పెట్టుకొచ్చారంట, వేరే చైన్ ఏదో అది తీస్తున్నారు వేసుకోవడానికి. ఇంకా ఈ హాస్పిటల్లో రూమ్స్ తీసుకోవాలంటే దాని ప్రైస్ ఉంది, దేవుడా ఇంత కాస్ట్ ఉంది ఇందులో నాయన అనిపిస్తుంది. థౌజండ్స్లో ఉంది, మై గాడ్ 30,000స్లో కూడా ఉంది, అసలు అర్థం కాలేదు. ఇంకా మేము ఫైనలీ ఏ రూమ్ తీసుకున్నామంటే 9,800 అంట, ఆ రూమ్ తీసుకున్నాము. మేము ఇంకా అక్కడ అడ్మిషన్ అయిపోయింది, అంటే 7:30కి అలా రూమ్ అలాట్ చేస్తామని చెప్పారు. అట్లా బయట వచ్చామో లేదో పెద్ద వర్షం పడి అక్కడ ఆగింది కొద్దిగా. ఇంకా ఆంటీకి ఎంఆర్ఐ స్కానింగ్కి తీసుకెళ్తా ఉన్నాము. సో ఆంటీ ఇంకా ఎంఆర్ఐ స్కానింగ్ వెళ్ళారంటే ఇంకా చాలా టైం పడుతుంది, సో ఈవినింగ్ 6 వరకు అవుతుంది అని చెప్పారు. ఇంకా మేము ఆ రోజు లంచ్ కూడా తినలేదు. 4 o'clock ఏమో ఇంకా టీ అయినా తాగుదాం ఢిల్లీ అని, నేను ఢిల్లీ టీ తాగడానికి వచ్చాము. అట్లే ఫ్రైడ్ రైస్ తిందాము అనేసి, ఇంకా తినబుద్ధి కాలేదు, అయినా ఆరాటంగా ఉండింది. సో ఫ్రైడ్ రైస్ తీసుకొని ఇంకా ఢిల్లీకి టీ, ఇంకా నాకు కాఫీ అనేసి తీసుకున్నాము. మేమిద్దరం తినేసి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ కుమార్, సుదర్శన్, అంటే ఎవరో ఒకళ్ళు అక్కడ ఉండాలి ఆంటీ దగ్గర అన్నట్టుగా, అంటే లోపలికి రానిరు కానీ బయట ఉన్నారు సుదర్శన్ కుమార్, మమ్మల్ని వెళ్ళమన్నారు ఫస్ట్. ఇంకా మేము తినేసి వెళ్ళామంటే ఇంకా మళ్ళీ వాళ్ళిద్దరు వచ్చి తింటారు. సో ఇంకా ఇదేమంటే ఎంఆర్ఐ స్కానింగ్ అయిపోయిన తర్వాత అనస్థీషియా ఇస్తారంట లైట్గా. సో పడుకొని ఉంటారు, ఒక 1 hour అవుతుంది, లేసేస్తారు, వరి అవ్వద్దు అని చెప్పారు. కొంచెంసేపు ఉంటుంది ఇప్పుడు. గొప్ప ఆంటీ ఇంకా ఆంటీకి ఏమంటే చెయ్యి నొప్పి అంట. చెయ్యి నొప్పి ఏమంటే ముందు రోజు నిద్రలో పట్టుకున్నట్టుంది. సో అప్పటి నుండి చెయ్యి నొప్పి అంటూనే ఉన్నారు. ఇంకా ఆంటీకి మళ్ళీ మంచిగా అయిపోయిన తర్వాత శారీ కట్టేశాను. దాని తర్వాత ఇంకా ఆంటీకి టీ తాగాలి అనిపిస్తే ఇంకా మేము క్యాంటీన్కి వచ్చాం. సుదర్శన్ కుమార్ ఏమంటే మళ్ళీ అక్కడ అడ్మిషన్ దగ్గరికి వెళ్ళారు. అదే రూమ్ అలాట్ చేస్తాను, సింగిల్ రూమ్ కోసం చూస్తున్నాను అనమాట. సింగిల్ రూమ్ ఉంటే ఆంటీకి రేపు మార్నింగ్ సర్జరీ కాబట్టి కొన్ని ప్రాసెస్ చేస్తారంట, డాక్టర్స్ వస్తారంట రూమ్లోకి. సో సింగిల్ రూమ్ తీసుకుంటే బెటర్ అనిపించింది. సింగిల్ రూమ్ దొరకడం కష్టం ఆ హాస్పిటల్లో అసలు. సో దానికి ఇంకొంచెం టైం పడతా ఉన్నింది. ఇంకా ఈ లోపల మేము క్యాంటీన్కి వచ్చాము. ఇంకా ఆంటీకి ఏమంటే నోస్లో ఏదో పెట్టారంట, ఏదేదో చేశారమ్మా, నాకు అసలు తినబుద్ధి కావట్లేదు, వామిటింగ్ వచ్చినట్టుంది అసలు. సరే టీ అయినా తాగండి ఆంటీ అంటే ఇంకా బలవంతంగా టీ తాగుతున్నారు. ఇంకా ఆ రోజు నైట్ అంతా కూడా ఎక్స్రేలు చేయడము,
స్కానింగ్ అనేసి దాని తర్వాత బ్లడ్ టెస్ట్లు అనేసి అదంతా చేస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏమంటే కొన్ని ఇచ్చారు. సో వాటితో నేను హెడ్ బాత్ చేయించాలి ఆంటీకి. ఇంకా బాత్ కూడా సోప్ యూజ్ చేయకుండా చేయించాలి. సో అవన్నీ సిస్టర్స్ వచ్చి ఇచ్చేసి వెళ్ళారు. అంటే రూమ్కి వెళ్ళిన తర్వాత చేయించాలి. రేపు 5:30కే లేపేసి ఆంటీకి 6:30 లోపల బాగా చేయించేసి హెయిర్ డ్రైయర్ నీట్గా చేసేసి దాని తర్వాత డ్రై ఫ్రూట్స్, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఇవ్వమన్నారు. సో అవన్నీ తినేసిన తర్వాత ఇంకా డాక్టర్స్ వస్తారనమాట. ఇంకా డాక్టర్స్ వచ్చిన తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది. అదంతా నేను నెక్స్ట్ డే పెడతాను వ్లాగ్ అదంతా. ఇంకా ఇక్కడ ఏమంటే నేను ఆ రోజు వరకే పెడుతున్నాను వ్లాగ్. ఇంతకీ రూమ్ ఏది ఇచ్చారు అది చూపించలేదు కదా. సో పదండి రూమ్ ఎలాంటిది ఏమి ఇచ్చారో చూపిస్తాను. ఇంకా ఆంటీ సీరియల్ చూసేది స్టార్ మాలో ఆ ఛానల్ తప్ప ఇంకా అన్నీ వస్తున్నాయి దాంట్లో. ఇంకా ఆంటీ చేసుకున్నది మిరపకాయ కూర, మోహన కల్పించింది కదా అన్నము. సో దాంతోనే తిన్నారు నైట్ కూడా. ఇక నైట్ అన్నం తినేసిన తర్వాత ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అనేసి సిస్టర్ ఇచ్చేసి వెళ్ళారు. నార్మల్గా వేసుకునే ట్యాబ్లెట్స్ ఇవి. అంటే ఒక్కసారి మనం అడ్మిట్ అయిపోతే ఇంకా అన్నీ వాళ్ళే చూసుకుంటారు కదా. సో అలా ట్యాబ్లెట్స్ ఇచ్చేసి వెళ్ళారు. ఇంకా ఇది నా ప్లేస్ అనమాట. నేను పడుకోవాలి నైట్ ఆంటీ పక్కన. ఇంకా ఆంటీ ప్లేస్ ఇది. ఆంటీ ఏమంటే వాష్రూమ్కి వెళ్ళారు. ఇంకా సుదర్శన్ కుమార్ ఢిల్లీ ముగ్గురు తినేసి నాకు ఏదో ఒకటి తీసుకొస్తాను అని చెప్పేసి డిన్నర్ చేసడానికి వెళ్ళారు. ఇంకా ఆ రోజు నైట్ కూడా ఏం నిద్రలేదు అసలు. సిస్టర్స్ వస్తూనే ఉన్నారు, బ్లడ్ టెస్ట్ అనేసి, బీపీ చెకప్ అనేసి అది ఇది చేస్తూనే ఉన్నారు ఆంటీని. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.